రాజీవ్ గాంధీతో నాకు చాలా దగ్గర సంబంధం ఉండే. ఆయన ఖమ్మం జిల్లాలో 2 సార్లు, ఒకసారి ట్రైబల్ ఏరియా, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్‌లో నేను ఉండుంటి. ఆయన ఆలోచన ఒక్కటే ఉండే. దేశం అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్క పేదవానికి న్యాయం జరగాలి. మహిళలు కూడా రాజకీయాల్లో రావాలన్నారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆఖరి రోజు నేను ఆయన ఎంబడి ఉన్న విశాఖపట్నం నుంచి చెన్నై పోయడానికి ఉన్నప్పుడు పోయేటప్పుడు అన్నాడు, హనుమంతరావు కొద్దిగా నాకు ఏది ఉన్నటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో చెడిపోతే వాపస్ వస్తుంటే అన్నాడు, ఏ హనుమంతరావు డోంట్ బ్రింగ్ ఎనీబడి, మై కాఫీ కప్ తక్షుకావు అంటే బాగా నాకు ఒళ్ళు బాగా లేదు, ఎవరిని విలువకన్నాడు. అంత లోపలనే అక్కడ ఉన్న ఏసీపీ సార్ మళ్ళీ బాగైందంటే వెళ్ళిపోయిండు. ఆ రోజులలో ఆయన చూపించిన నా మీద ఆదరణ నేను చిరకాలం మర్వం. ఎందుకంటే ఆయన అన్నాడు, హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు. అది నా దురదృష్టం. ఇందిరాగాంధీ గారు పోయారు, రాజీవ్ గాంధీ గారు పోయారు. ఏదైనా వారి ఆలోచనను నేను జీవితాంతం వారి ఆలోచనను ప్రజలకు చెప్పడానికి, ప్రజలు ఆయన చేసినటువంటి సాక్రిఫైజెస్, ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేయడమే కానీ, భూములు ఇవ్వడమే కానీ, రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ల యువకులకు అవకాశాలు ఇవ్వడం కానీ, మహిళలకు కూడా రాజకీయాలు రావాలనే ఆలోచనను వచ్చే తరం వారు తెలుసుకోవాలి. ఏదైనా ఆయన చనిపోయిన 35వ వర్ధంతి సందర్భంలో నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది.